భీమవరంలో విద్యా దీవెనలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభద్రతా భావంలోకి వెళ్లిపోవడం వల్లనే పవన్ కళ్యాణ్పై వ్యక్తి దూషణలు చేస్తున్నారని ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్థానికేతరుడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆయన వ్యక్తిగత జీవితం మీద అవాకులు చవాకులు పేలటం ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రం అగమ్య గోచరంగా తయారైన ఈ పరిస్థితుల్లో అభివృద్ధి గురించి మాట్లాడమంటే మాట్లాడలేని చేతకాని ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారి పిచ్చిపుత్రుడు, రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టిన సైకో పుత్రుడు, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్క అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి గద్దెనెక్కి కనీసం మినిమం పరిపాలన చేతగాక 4.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేసి చతికిలపడి బాబాయిని చంపుకుని తల్లిని చెల్లిని బయటికి గెంటేసి ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక సానుభూతితో నెగ్గుకుంటూ వచ్చి ఈసారి చనిపోవటానికి ఎవరో లేరు, చంపటానికి కనుచూపు మేరలో కూడా ఎవరో కనపట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన పార్టీ గళమెత్తింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి బడ్జెట్లో లేకుండా 1,18,394 కోట్ల రూపాయలు అప్పు చేసేసి పప్పు బెల్లలాగా తినేసావు, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం జరిగింది. ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే డైలాగ్, అదే మాట అదే మాట అదే మాట తెలుసుకొని ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, 10 ప్రెస్ మీట్లలో ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటంత ఇది నీకు లేదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి 5 రోజులకు ఒకసారి ప్రత్యక్షం అవుతావు. ఈ 5 రోజులు తాడేపల్లిలో ప్యాలెస్లోనే ఉన్నావా? నీ బెంగళూరు వెళ్ళిపోయావా? నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా? అది పెద్ద రహస్యం అయిపోయింది. ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న బంట్రోతులకు కానీ సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది. 5 రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి. ఆ తాడేపల్లిలోకి వెళ్తున్నాడట, మళ్ళీ కనపట్టలేదట 5 రోజులు. 5 రోజులకి 6 రోజులకి ప్రజలకి బయటకు వచ్చేటట్టు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో నిన్నే చూశాను. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలించిపోతున్నాడు ఈ రాష్ట్రాన్ని. అది చూసి నేర్చుకో.